ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. ఇశ్రాయేలీలకు దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తోత్రమునందునుగాక. 1 దినవృత్తాంతములు 16:36 దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును ప్రియులారా, మన పితరుడైనటువంటి యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర ప్రార్థనలు పోరాడుతూ వచ్చినాడు. అలాగున దేవుడు ఇశ్రాయేలు అని తనకు నామకరణం చేస్తూ వచ్చినాడు. యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయంలో 10-11 వచనాల్లో రాహాబు అనేటువంటి స్త్రీ మాట్లాడుతూ ఉంటుంది. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రము నీరును ఎలాగూ ఆరిపోచేసెను, యోర్దాను తీరమునున్న అమోరీల ఇద్దరు రాజులైన సీహోనునకును ఓగుకునకు మీరేమి చేసిరో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలం చేసిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు అని రాహాబు అనేటువంటి స్త్రీ తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ విధంగా దేవుడు ఇశ్రాయేలుని గురించి మాట్లాడుతూ అనేక విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఇశ్రాయేలు జనాంగం ఎంతో శక్తివంతమైనటువంటి జనాంగముగా నేటి దినాల్లో కూడా మనం చూడగలుగుతున్నాం. 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనంలో దైవజనుడు సొలొమోను గారి ద్వారా దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. నా తండ్రి అయిన దావీదుకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండుగాక అని కీర్తిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇశ్రాయేలుకు ఆధారమైనటువంటి దేవుడు ఆయన శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. ఆయన సమస్తమును చేయగలడు. ఇశ్రాయేలు ప్రజల పక్షంగా బండ నుంచి ఆయన మధుర జలాన్ని అందిస్తూ వచ్చినాడు. ఆకాశమును తెరిచి మన్నాను కురిపిస్తూ వచ్చినాడు. ఇలాగిన ఎర్ర సముద్రమును ఆరిన నేలగా చేస్తూ వచ్చినాడు. మరి దేవుడు తూర్పు గాలిని రేపి పూరేళ్లను తీసుకొని వచ్చి వారికి ఆహారాన్ని ఇస్తూ వచ్చినాడు. ఎన్నెన్నో అద్భుతాలు తన ప్రజల పక్షంగా ఆయన చేస్తూ వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఎందుకనగా దేవుని వాక్యంలో రాయబడింది 121వ కీర్తన 4వ చరణంలో అంటున్నాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇశ్రాయేలుతో సమాన వారసత్వం కలిగినటువంటి నీవు నేను, మనల్ని కూడా కాచే దేవుడు ఆయనే. ఆయన నీ పక్షంగా నా పక్షంగా మనందరి పక్షంగా శత్రు కార్యములపై తన ప్రజలకు విజయం అనుగ్రహించి దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకోవాలని చూస్తున్నాడు. అలాగున ప్రభు నీ జీవితంలో మనందరి జీవితంలో సహాయం చేయను.